ఈరోజు మన అంశం పేరు ఈ లోకానికి దిక్కెవరు. మరొకసారి, ఈ లోకానికి దిక్కెవరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దిక్కు అనగా ఆధారము, పోషించేవాడు, పెంచటం, సంరక్షించటం, దయచూపటము అని అర్థం. సమాజం అనుకుంటుంది ఈ లోకానికి మేధావులే దిక్కు, శాస్త్రవేత్తలే ఆధారం, ఈ లోకానికి వైద్యులే ఆధారం, ఈ లోకానికి దిక్కు రాజకీయ నాయకులు, పార్టీకి చెందిన నాయకులే ఈ సమాజానికి, ఈ లోకానికి దిక్కు అని సమాజం అనుకుంటుంది. ఇంతకీ ఈ లోకానికి దిక్కు ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రియులారా, భార్య అంటుంది, నాకు దిక్కు నా భర్తవే. కుటుంబానికి యజమానుడే, భర్తవే ఆధారం. అలాగే ఒక ప్రేయసి, ప్రియుడే నాకు ఆధారం, ప్రియుడే నాకు దిక్కు అని ఒక ప్రేయసి అనుకుంటుంది. ఒక స్నేహితుడు, మరో స్నేహితుడు, నా స్నేహితుడే నాకు దిక్కు, నాకు ఆధారము, నా స్నేహితుడు అని ఒక స్నేహితుడు తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఈ లోకానికి దిక్కు అసలు ఎవరు? ఈ లోకానికి దిక్కుగా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు బైబిల్లో రాయబడిన కొన్ని మాటలను మనము నేర్చుకుందామండి. ప్రియులారా, ఈ భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయండి. జంతువుల్లో రకరకాల జంతువులు ఉన్నాయి. సింహం, చిరుతపులి, ఎలుగుబంటి, ఇలా ఎన్నో జంతువులు ఉన్నాయండి. అలాగే ఎన్నో పక్షులు ఉన్నాయి. సమాజంలో ఎన్నో పక్షులండి, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. జీవరాశులన్నిటికీ, పక్షులన్నిటికీ, జంతువులన్నిటికీ ఆధారం లేదా దిక్కు ఎవరు అనే విషయాన్ని బైబిల్లో ఒక మాట చూసి మనము ముందుకెళ్దామండి. కీర్తనలు గ్రంథం 104వ అధ్యాయము 20, 21 వచనం, 27, 28 వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 104వ అధ్యాయము 20 నుంచి 27 వచనాన్ని మనము ధ్యానించుకుందామండి. అందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేసుకుంటున్నాను. నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. అంటే దేవుడు చీకటి కలుగజేయగా రాత్రి అవుతుంది కదండి, రాత్రి అవుతుంది కదా. రాత్రి అవగానే ప్రియులారా, అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ అటు ఏం చేస్తాయంటే, అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. చూడండి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. ఆహారం మాకు పెట్టేది దేవుడు అని సింహపు పిల్లలు అనుకుంటున్నాయండి. సింహం అంటుందండి,
మమ్మల్ని పోషించేది, మమ్మల్ని సంరక్షించేది ఏమండి గవర్నమెంట్ కాదు, ప్రభుత్వము కాదు, పార్టీలో చెందిన వ్యక్తులు, రాజకీయ నాయకులు మాకు ఆహారం పెడుతున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు అని అండి జంతువులు అనుకోవట్లేదండి. మాకు ఆధారం, మా ఆకలి తీరుస్తున్నది, మమ్మల్ని పెంచుతున్నది దేవుడే అని జంతువులు చెప్తున్నాయండి. దేవుని చేతిలో నుండి ఆహారాన్ని మేము తీసుకుంటున్నాం. దేవుని దయ వలన, దేవుని కృప బట్టి, దేవుని దయ వలన దేవుడే మాకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు అని జంతువులు చెప్తున్నాయండి. తగిన కాలంన నీవు వాటికి ఆహారం సిద్ధపరచెదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి సమకూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అని ఉందండి. అంటే జంతువులకు అండి, ఒక సింహానికి, ఒక ఎలుగుబంటికి, అవండి ఒక చిరుతపుల్లికి, జంతువులన్నిటికీ అవండి దిక్కు ఎవరో తెలుసా అండి? దేవుడు. జంతువులు అంటున్నాయండి, మాకు దిక్కు దేవుడే, దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని పెంచుతున్నాడు, దేవుడే మమ్మల్ని సంరక్షిస్తున్నాడు అని జంతువులకు తెలుసండి. జంతువులకు తెలుసు. జంతువులు అంటున్నాయండి, దేవుడే మాకు దిక్కు అని జంతువులు చెప్తున్నాయి. మీరు అనుకోవచ్చండి, జూ పార్కుల్లో జంతువులు ఉంటాయి, అందులో మనుషులు కదా, నాయకులు కదా పెంచుతున్నారు అని మీరు అనుకోవచ్చు. అవును, కాదని కాదు. కానీ ప్రియులారా, ఆ జూ పార్కులో ఉన్నటువంటి జంతువులు కూడా ఏమండి ఆహారం తీసుకుంటున్నాయంటే, అవి బ్రతుకుతున్నాయంటే అవి మనుషులు బట్టి కాదండి. ఆకలి తీర్చుకొని అవి బ్రతుకుతున్నాయంటే ప్రియులారా, చలించుచున్నాయంటే, జీవిస్తున్నాయంటే ప్రియులారా, దేవుని దయ వలన, దేవుని కృపను బట్టి. దేవుడే సెలవు ఇవ్వకపోతే, ఏమండి దేవుడే సెలవు ఇవ్వకపోతే తిని అవి బ్రతకగలవండి? బ్రతకలేవండి. కనుక దేవుడు అంటున్నాడండి, ఏమండి జంతువులన్నిటికీ నేనే దిక్కు, జంతువులన్నిటికీ నేనే పోషిస్తున్నాను, నేనే ఆహారాన్ని అందిస్తున్నాను అని దేవుడు అంటున్నాడండి. జంతువులన్నిటికీ తెలుసు, ఏమండి జంతువులన్నిటికీ తెలుసండి, దేవుడే మమ్మల్ని పెంచుతున్నాడు, దేవుని వలన మేము బ్రతుకుతున్నాము, దేవుని దయను బట్టి మేము ఏమండి ఆహారాన్ని మేము దేవుని చేతిలో నుండి దేవుడు ఇవ్వగా మేము తిని మేము తృప్తిపరచబడుతున్నామని జంతువులకు తెలుసండి. ఎన్ని జంతువులండి సమాజంలో, ఏమండి అడవులలో, కొండలలో ఎన్ని జంతువులు ఉన్నాయి? ఒకటా, రెండా, మూడా? ఆలోచించండి. 100, 1000, ఏమండి లక్షలు లక్షలుగా జంతువులు ఉన్నాయండి. వేలకు వేల జంతువులు ఉన్నాయి. లక్షలుగా ఉన్నటువంటి జంతువులన్నిటికీ ప్రియులారా ఆహారం పెడుతున్నది ఎవరు? ఆకలి తీరుస్తున్నది ఎవరు? వాటికి దిక్కు ఎవరు? వాటిని పోషిస్తున్నది, సంరక్షిస్తున్నది ఎవరు? గవర్నమెంటా, ప్రభుత్వమా, రాజకీయ నాయకులా? కాదండి. అడవి జంతువులన్నిటికీ ప్రియులారా ఏమండి దేవుడే దిక్కు. ఏమండి వేలగా లక్షలుగా ఉన్నటువంటి జంతువులన్నిటికీ దేవుడే దిక్కు అండి. దేవుడే వాటిని పెంచుతున్నాడు, దేవుడే సంరక్షిస్తున్నాడు. ఏమండి ఆ జంతువులన్నిటికీ ప్రియులారా మాకు దిక్కు ఏమండి దేవుడని వాటికి తెలుసు. ఇంకా ఏమండి జంతువులకే కాదండి, ఏమండి పక్షులకు, జీవరాశులకు ఇంతకీ దిక్కు ఎవరు, ఆధారము ఎవరు అనే విషయాన్ని ప్రియులారా ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథం 145 కీర్తనల గ్రంథం 145 అండి. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారము ఇచ్చెదవు. సర్వజీవులండి, అవునండి సర్వజీవులు అంటే జీవరాశులండి.
భూమి మీద సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. వీటన్నిటికీ ప్రియులారా పోషించేది, ఆకలి తీర్చేది, సంరక్షించేది, పెంచేది ఎవరండి? గవర్నమెంట్ కాదు, ప్రభుత్వం కాదండి, మనుషులు పెంచట్లేదు. ఇంతకీ వీటన్నిటికీ పెంచుతున్నది, ఆకలి తీరుస్తున్నది, వీటన్నిటిని ప్రియులారా సంరక్షిస్తున్నది ఎవరో తెలుసండి? దేవుడే. దేవుడే దిక్కుగా ఉన్నాడు. వేలకు లక్షలుగా ఉన్నటువంటి జంతువులకు దేవుడే దిక్కుగా ఉన్నాడు. అలాగే సర్వజీవులు, ఎన్నో జీవులు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి సమాజంలో. ఈ ప్రకృతిలో, ఈ భూమిలో, సముద్రములో ఎన్నో జీవులు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రియులారా ఆకలి తీర్చేది, ఆహారం పెట్టేది దేవుడే. అన్నిటికీ తెలుసండి. మమ్మల్ని పోషిస్తున్నది, మా ఆకలి తీర్చేది దేవుడే అని వాటికి తెలుసండి. అంటే సర్వజీవులకు ప్రియులారా దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, దేవుడే సంరక్షిస్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం, 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం అండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? ఆలోచించండి. అవునండి, ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో, భూమి మీద ఎన్నో కాకులు ఉన్నాయండి. ఎన్నో కాకులను మనం చూస్తూ ఉంటాం అండి. కాకులు ప్రియులరా కావు 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 అని అరుచుకుంటూ ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. అవునండి, అలా అరుస్తూ అవునండి అవి మన కళ్ళ ముందు కనిపిస్తాయి కదా. వీటన్నిటికీ ప్రియులరా అవునండి ఆహారం సిద్ధపరిచేదెవరు? కాకికి భోజనం పెట్టేదెవరు? అవునండి, కాకికి ఆధారం ఎవరు? మనుషులా, దేవుడా అని ఆలోచిస్తే ప్రియులారా అవునండి కాకి పిల్లలట అవునండి దేవునికి మొర్ర పెట్టినప్పుడట ప్రియులారా, కాకులు దేవునికి మొర్ర పెట్టినప్పుడట కాకికి ఆహారం సిద్ధపరిచేదట దేవుడే. కాకులను పెంచేది దేవుడే. కాకి యొక్క ఆకలిని తీరుస్తున్నది దేవుడే. అండి కాకికి తెలుసు అండి, కాకులకు తెలుసు అండి మా ఆకలి తీర్చేది దేవుడే, మమ్మల్ని సంరక్షించేది, మమ్మల్ని పెంచేది దేవుడే, మాకు దిక్కు దేవుడే అని కాకికి తెలుసు, కాకులకు తెలుసు. ఏమంటే జీవరాశులు ఉన్నాయి, జీవరాశులు ప్రియులరా మాకు దిక్కు దేవుడే అని జీవరాశులకు తెలుసు. అవండి ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో మృగాలు ఉన్నాయి. అవండి మాకు ఆధారం, మాకు దేవుడే దిక్కు అని వాటికి తెలుసండి. ఈ భూమి మీద ప్రియులారా ఎన్ని కాకులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి, ఒకటా రెండా? ఆలోచించండి. ఎన్నో పక్షులండి, వేలకు వేలకు పక్షులుగా సమాజంలో ఉన్నాయి ఈ సృష్టిలో. ఏమండి వేలకుగా అతి సంఖ్యలో ఎక్కువగా ఉన్నటువంటి కాకులకు ఏమండి సర్వజీవులకు, జంతువులకు ప్రియులారా ఏమండి ఆకలి తీరుస్తున్నది ఎవరని ఆలోచిస్తే ప్రియులారా దేవుడే. అంటే దేవుడే మాకు పెంచుతున్నాడు, దేవుని వలన మేము బ్రతుకుతున్నామని ప్రియులారా జంతువులన్నిటికీ, మృగాలన్నిటికీ, జీవరాశులన్నిటికీ, పక్షులన్నిటికీ తెలుసండి. ఏమండి మాకు దేవుడే దిక్కు అని ప్రియులారా ఏమండి ప్రతి జంతువుకి తెలుసు, ప్రతి జీవరాశికి తెలుసు, ప్రతి పక్షికి తెలుసండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-9 వచనం వరకు అండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-9 వచనం అండి. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములను పాట ప్రియులారా ఉండు చూసి మనం ఏం చేయాలంటే ప్రియులారా విచారించాలి. అసలు వాటిని సృజించింది ఎవరు? వాటికి ఆకలి తీరుస్తున్నది ఎవరు? అసలు మృగములను పెంచుతున్నది ఎవరు? మృగములు ఎవరి వలన కలిగిందని ఏ రోజైనా మనిషి విచారిస్తున్నాడా? ఆలోచిస్తున్నాడా? ఆలోచించండి. ఆలోచించలేకపోతున్నాడండి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడండి మృగములను విచారించుము. అంటే మృగాలను మనం విచారిస్తే అవి మనకు ఏం చేస్తుందో తెలుసా అండి? బోధ చేస్తుంది.
ఏమంటే మనకు పాఠాలు నేర్పిస్తుందండి, మూల పాఠాలు మీకు తెలియజేస్తామంటున్నాయి. ఏమండి మీరు మా గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, ఏమండి మా గురించి మీరు విచారిస్తే మీకు పాఠాలను తెలియజేస్తాము, మీకు బోధ చేస్తాము అని అంటున్నాయండి. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును అంటున్నాడండి. చూడండి, ఆకాశ పక్షులనట మనం ఏం చేయాలట? ఏమండి పక్షులను చూసి, ఏమండి ప్రియులారా, ఏమండి వాటిని చూసి మనం ఎప్పుడు ఏమని ఆలోచిస్తాం తెలుసండి? వేటకు వెళ్ళి అండి పక్షులను మనం ప్రియులారా, ఏమండి దాన్ని మనము కొట్టి, ఏమండి దాన్ని మనము చంపి, దాన్ని బలి చేసి ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని కారంతో రుద్ది, ఏమండి కారం వేసి మనం తినాలనుకుంటాము. ఎప్పుడు ప్రియులారా మనము ఏమండి శరీర సంబంధమైన దీని గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ప్రియులారా మీరు ఒక్కసారి ఆకాశ పక్షులను ఆలోచించండి, ఆకాశ పక్షులను విచారించండి. విచారిస్తే మీకు అవి నీకు బోధ చేయును, మీకు తెలియజేయును అంటున్నాడండి. అంటే ఆకాశ పక్షులను మనం ఆలోచిస్తే, విచారిస్తే అట అవి మనకు అట తెలియజేస్తాయట, బోధ చేస్తాయి. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమిని గురించి మనం ఆలోచిస్తే, విచారిస్తే, ఏమండి ఆ భూమి కూడా మనకు ఏం చేస్తుందో తెలుసా అండి? బోధ చేస్తుంది. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. సముద్రములో ఉన్నటువంటి చేపలను ఏమండి నువ్వు ఆలోచిస్తే, విచారిస్తే అవి మీకు బోధ చేస్తుంది, అవి మీకు ఏమండి తెలియజేస్తుంది అంటున్నాడండి. వీటన్నిటి బట్టి ఏమండి యోచించిన ఎడల యెహోవా హస్తం వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? ప్రశ్న. ఏమండి దేవుడు అంటున్నాడండి, ఏమంటున్నాడో తెలుసా అండి? జంతువులను నేనే కలగజేశాను, జీవరాశులను నేనే కలగజేశాను, పక్షులను నేనే కలగజేశాను. అయితే మీరు మృగాలను మీరు విచారిస్తే అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశ పక్షులను మీరు విచారించినప్పుడు అవి మీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములను చేపలను నీకు దాన్ని వివరించును. చేపల గురించి ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఆలోచిస్తే అవి మీకు ఏమంటే బోధ చేస్తాయి, వివరిస్తాయి, పాఠాలు తెలియజేస్తాయి, పాఠాలు మీకు నేర్పిస్తాయి అని దేవుడు అంటున్నాడండి. అంటే వీటన్నిటినీ కలుగజేసింది ప్రియులారా దేవుడే. మమ్మల్ని కలుగజేసింది దేవుడే, మమ్మల్ని పెంచేది దేవుడే, మాకు ఆధారం, మాకు దేవుడే దిక్కు అని ప్రియులారా సముద్రంలో ఉన్నటువంటి చేపకు తెలుసు. అంటే మన కళ్ళ ముందు ఎగిరిపోతున్న పక్షులకు ప్రియులారా మమ్మల్ని కలుగజేసింది దేవుడు, మాకు ఆధారం, మాకు దేవుడే దిక్కు అని పక్షులకు తెలుసు. అడవిలో ఏమండి గర్జించే సింహాలకు ప్రియులారా వాటికి తెలుసు మేము దేవుని వల్లనే కలిగాము, మమ్మల్ని పోషించేది దేవుడని ప్రియులారా జంతువులకు తెలుసండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుకి తెలుసు, ప్రతి పక్షికి తెలుసు, ప్రతి జీవరాశికి తెలుసు మాకు దేవుడే దిక్కు, మా ఆకలిని తీరుస్తున్నది దేవుడే, మమ్మల్ని పెంచేది దేవుడే, మాకు దేవుడే ఆధారం అని వీటన్నిటికీ తెలుసు. కానీ ప్రియులారా అవునండి వీటన్నిటికంటే జ్ఞానము కలిగిన మనిషికి మాత్రం ప్రియులారా అవునండి మనిషికి ఎవరు దిక్కో, మనిషికి ఎవరు దిక్కుగా ఉన్నారో ప్రియులారా నిజంగా మనిషి తెలుసుకోకపోవడం నిజంగా బాధాకరమైన విషయం అండి. ఈరోజు సమాజం అనుకుంటుందండి అవునండి నాకు దేవుడే దిక్కు, దేవుడే నన్ను నిర్మించాడు, దేవుని వల్ల పుట్టాను, దేవుడే నన్ను పోషిస్తున్నాడు, దేవుని కృపను బట్టి నేను బ్రతుకి ఉన్నాను, దేవుని వల్లనే నేను జీవిస్తున్నాను, దేవుడే నాకు దిక్కుగా ఆధారంగా ఉన్నాడని ఏ రోజైనా సమాజం ఆలోచించిందండి? ఆలోచించటం లేదండి, విచారించట్లేదు, ఏమండి ఆలోచించట్లేదు. దేవుడే నాకు దిక్కు అని ఏమండి మనిషికి అర్థం కాలేదండి. మనిషికి దేవుడే దిక్కు అని అర్థం కాక సమాజం ప్రియులారా ఏమండి భార్య ఏమంటుందంటే భర్తే నాకు దిక్కు, పిల్లలు అనుకుంటున్నారు నాకు మా నాన్నవే యజమానుడే మాకు దిక్కు అనుకుంటున్నారు. ఒక ప్రేయసి అంటే ఒక ప్రియుడు నాకు దిక్కు అని అనుకుంటుందండి. ఇలా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరినో ఒక దిక్కుగా అనుకుంటుంది. కానీ ప్రియులారా
ఈ సృష్టిని ప్రకృతిని కలుగజేసిన ఏమండి దేవుడే మాకు దిక్కు అని ప్రియులరా ఆలోచించలేకపోతున్నారంటే నిజంగా బాధకరమైన విషయం అండి. ఈరోజు ప్రియులరా మనిషి పక్షుల కంటే మృగాల కంటే గొప్పవాడైన మనిషి ప్రియులరా దేవుడి దిక్కు అని నిజంగా తెలుసుకోకపోవడం నిజంగా విడ్డూరంగా ఉంది. నిజంగా విచారించవలసిన విషయం ఇది. ఇంతకు ప్రియులారా అసలు మనిషికి దిక్కు ఎవరు అని ఆలోచిస్తే ప్రియులారా ఏమండి లేఖనాలను బట్టి మనము నేర్చుకుందామండి. అంటే ఈరోజు చాలామంది మనుషులు అంటున్నారండి, డబ్బే నాకు దిక్కు, ధనమే నాకు దిక్కు, ఆస్తే నాకు దిక్కు అని సమాజం అనుకుంటుంది. ఇంతకీ మనిషికి ఎవరు దిక్కో ఏమండి బైబిల్లో ఒక మాట చూద్దామండి. చూడండి, మొదటి దిక్కు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా మొదటి దిక్కు మనకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, పక్షులకు కానివ్వండి, జీవరాశులకు కానివ్వండి, మొదటి దిక్కు ఎవరు ఆలోచించుకుందాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడండి. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో తెలుసండి, ఎంతో ప్రేమించాడు. నువ్వు ప్రేమించలేనంతగా, నేను ప్రేమించలేనంతగా, సమాజంలో ఉన్నటువంటి ఏ మనిషి ప్రేమించలేనంతగా దేవుడు ప్రేమించాడండి. ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమను ఒక్కసారి ఆలోచించండి, విచారించండి. దేవుడు ఎంత ప్రేమించాడంటే ప్రియులారా ఎంతో ప్రేమించాడండి. లోకమును ఎంతో ప్రేమించననగా లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులండి. అంటే మనుషులను దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనము దేవునికి పిల్లలం, దేవునికి కుమారులము. ఆయన వలన మనం పుట్టాము కనుక దేవుడు మనలను ఎంతో ప్రేమించాడండి. అంటే దేవుడే మనకు దిక్కు, మొదటి దిక్కు దేవుడే మనకు దిక్కు అండి. అవునండి, ఈ భూమి మీద మనం పుట్టామంటే వచ్చామంటే దేవుని వల్లనే వచ్చాం, దేవుని వల్లనే పుట్టాము. దేవుడే మన శరీరాన్ని దేవుడు నిర్మించాడు. మనకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు మనము దేవుణ్ణి అడగక మునుపే, తండ్రిని అడగక ముందే మనకు కావలసిన ప్రతి దానిని దేవుడు ప్రకృతిలో ముందుగానే సిద్ధం చేశాడండి. మనం ఏ రోజైనా తండ్రి నాకు ఆకాశం కావాలని అడిగామా? భూమి కావాలని అడిగామా? సూర్యుడు కావాలని అడిగామా? అడగలేదు. గాలి కావాలని అడిగామా? అడగలేదు. జంతువులు కావాలని అడిగామా? అడగలేదు. పక్షులు కావాలని అడిగామా? అడగలేదు. ఏమండి వర్షం కావాలని అడిగామా? అడగలేదు. అడగక మునుపే ఏమండి మనం పుట్టక మునుపే మనకు కావలసిన ప్రతి దానిని దేవుడు మన కొరకు దేవుడు ముందుగానే సృష్టిలో దేవుడు సిద్ధపరిచాడు. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను ప్రియులారా. ఒక కుటుంబములో ఏమండి 2 కుమారులు ఉన్నారనుకోండి. ఆ 2 కుమారుల కొరకు ప్రియులారా తల్లిదండ్రులు పిల్లలకు ఏం కావాలో పిల్లలు అడగకపోయినా పిల్లల కొరకు పిల్లలకు కావలసిన బంగారాన్ని సమకూరుస్తారు. పిల్లలకు అవసరమని ఒక మంచి ఇల్లు కట్టిస్తారు. పిల్లలకు కావాలని పిల్లల ఆస్తి అంతస్తులు కట్టి పిల్లల కొరకు ముందుగానే సిద్ధపాటు కలిగి పిల్లలకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తారండి. ఈ విషయం మీకు అర్థమైతే అలాగే దేవుడు కూడా మనము అడగక మునుపే, మనం పుట్టక మునుపే దేవుడు మన కొరకు ప్రకృతిలో ఎన్నో అనుగ్రహించాడండి. ఆకాశంలో చూస్తే సూర్యుని అనుగ్రహించాడు, నక్షత్రాలను చేశాడు, చంద్రుని చేశాడు. ఇవన్నీ మన కోసమండి. ప్రకృతిలో ఎన్నో ఉన్నాయండి. మనం అడగక మునిపే గాలిని చేశాడు. ప్రకృతిలో ఎన్నో వృక్షాలు, ఎన్నో చెట్లు, ఎన్నో పండ్లు, ఎన్నో కాయలు, ఎన్నో జీవరాశులు. ఇవన్నీ ప్రియులారా మనము కావాలని తండ్రిని అడిగామండి. పుట్టిన తర్వాత అడగలేదు. అడగకపోయినా మనకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు మన కొరకు ముందుగానే ప్రకృతిలో పెట్టడం జరిగిందండి. అందుకు బైబిల్లో ఒక మాట ఉంది.
మీరు తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మనకు ఏదైతే అవసరమో అండి, దేవుణ్ణి మనం అడగకపోయినా అండి, మన అవసరత దేవునికి తెలుసు కనుక మనకు కావలసిన ప్రతిదాన్ని దేవుడు ప్రకృతిలో సిద్ధం చేశాడు. మత్తయి సువార్త 6:8 ఉందండి ఈ మాట. అండి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువులకు, జీవరాశులకు, పక్షులకు దేవుడే దిక్కు. అలాగే మనిషికి ఎవరండి దిక్కు? దేవుడండి. మనకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించాడంటే అవునండి, మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, హాయిగా ఉన్నామంటే దేవుని దయబట్టి, దేవుని కృపను బట్టి. అంటే మనకు దిక్కు ఎవరో తెలుసా అండి? దేవుడే. మొదటి దిక్కు దేవుడే అండి. దేవుడే మనకు దిక్కు. ఇంకా రెండో దిక్కు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం. రెండో దిక్కు ఎవరు చూద్దామండి. యోహాను సువార్త 1:29 అండి. రెండో దిక్కు ఎవరు? రెండో దిక్కు యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రెండో దిక్కు ఎవరో తెలుసండి? మన అన్నయ్యన యేసుక్రీస్తు ప్రభుల వారండి. అన్ని పాపములండి, మనం చేస్తున్న పాపాలను అంటే యేసుక్రీస్తు మోసుకొని పోయేది అండి యేసుక్రీస్తు ప్రభుల వారండి. మనం చేస్తున్న పాపాలను మోసింది, మ్రాను మీద, సిలువ మీద మోసింది యేసుక్రీస్తు ప్రభుల వారండి. మనం పరలోకం వెళ్ళాలంటే, మన పాపాలు ప్రియులారా కడగబడాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారే దిక్కు. యేసుక్రీస్తే మనకు ఏమండి అత్యవసరముగా ఉన్నారు. ఉండి యేసుక్రీస్తే పరలోకం నుండి భూమి మీద రాకపోతే ఉండి మన పాపాలు పోతాయా? సిలువలో మరణించకపోతే మన పాపాలను యేసుక్రీస్తు వారు సిలువలో మొయ్యకపోతే, మరణించకపోతే, ప్రాణం పెట్టకపోతే ప్రియులారా మనం పరిశుద్ధులుగా మారుతామా? క్రైస్తవులుగా మార్చబడుతామా? మార్చబడలేము. పరిశుద్ధులుగా మార్చబడలేము. అవునండి, మనం మరణిస్తే నిత్య జీవానికి వెళ్ళలేమండి, పాతాళ లోకంలో వెళ్ళిపోతాము. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా మనలను ప్రేమించి పరలోకము నుండి ప్రియులారా తన హోదాను వదులుకొని, తన అధికారాన్ని వదులుకొని ప్రియులారా భూమి మీద ప్రియులారా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మన కోసం, నీ కోసము, నా కోసం, సమాజం కోసం ప్రియులారా మరణించాడు. మనం పరలోకం వెళ్ళాలని, మనం పరిశుద్ధులుగా మారాలని, మనము నిత్య జీవానికి వెళ్ళాలనండి. చూడండి, అంటే మనము పాతాళం నుంచి తప్పింపబడటానికి, మనము ఏమంటే పరిశుద్ధులుగా మార్చబడటానికి, మనం పరలోకం వెళ్ళడానికి యేసుక్రీస్తే మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారే దిక్కు. రెండో దిక్కు ఎవరో తెలుసండి? మన అన్నయ్యని యేసుక్రీస్తు ప్రభుల వారే. యోహాను సువార్త 14:6 యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అనేసాడండి. అంటే పరలోకం వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. పరలోకం వెళ్ళాలంటే మనకు మార్గం తెలియదు, రూటు తెలియదు, రోడ్డు తెలియదండి. అవునండి, యేసుతోనే పరలోకం వెళ్తాము. యేసుక్రీస్తుని తప్పించి ఏమండి వేరే వారితో పరలోకం వెళ్ళాలన్నా మనం వెళ్ళలేము. యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గం అండి. యేసుతోనే మనం పరలోకం వెళ్ళగలం. యేసుక్రీస్తే మనకు దారి చూపిస్తాడు. అందుకు ఏమంటున్నాడు? యేసు నేనే మార్గమును. ఎక్కడికి మార్గం? ఏమండి, ఎక్కడికి మార్గం? ఈ లోకము నుంచి, ఈ భూలోకం నుంచి పరలోకానికి మార్గం. అంటే ఈ లోకం నుంచి పరలోకంలో, మొదటి లోకంలో వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు దిక్కు, రెండో దిక్కుగా కనిపిస్తున్నాడు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప, నా ద్వారానే తప్ప అన్నాడు. అంటే నా ద్వారానే మీరు పరలోకం తండ్రి వద్ద వస్తారు తప్ప, నా ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారాను పరలోకంలో వెళ్ళలేరు. తండ్రి వద్ద మీరు వెళ్ళలేరు, తండ్రిని చూడలేరు అంటున్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు ఏమండి పరలోకానికి ఒక దిక్కుగా, ఒక మార్గంగా ఉన్నాడండి. యేసు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు మనం వెళ్ళగలం.
యేసు కానీ ఏమంటే ఈ భూమి మీద రాకపోతే ప్రియులారా మన పరిస్థితి ప్రియులారా చాలా భయంకరంగా ఉండేదండి. మనం పాతాళానికి వెళ్ళిపోవాల్సిన వారమే అండి. పాతాళానికి మనం వెళ్ళకూడదనే పరలోకం నుంచి భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు రావడం జరిగింది. అంటే రెండో దిక్కు ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక మూడో దిక్కు ఎవరు? మూడో దిక్కు ఎవరు కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడండి. పరిశుద్ధాత్మ దేవుడు మూడో దిక్కుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులను వదిలి వెళ్ళిపోతూ నేను మిమ్మల్ని అనాథులుగా విడువను శిష్యులకు తెలియజేస్తున్నాడండి. నేను వెళ్ళిపోతాను అంటున్నాడండి. అంటే మిమ్మల్ని అనాథులుగా విడువను, వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాను అంటున్నాడు. వేరొక ఆదరణకర్త అంటే ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడండి. మీ మీ యొద్దకు పంపిస్తానంటున్నాడు శిష్యులను. ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మును సర్వసత్యములోనికి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని ఆ రోజు శిష్యులను అంటే యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగిందండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-18 వచనమండి. నేను తండ్రిని వేడుకొందును, చూడండి, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మిమ్మును అనాథులుగా విడువడు అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడు, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండను. మీ యొద్ద నేను ఎల్లప్పుడూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే సర్వసత్యములోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడు. కనుక నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్తేనే వేరే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్నాడండి. అంటే ప్రియులారా, సర్వసత్యములోనికి అండి నడిపించేది ఏమండి మనలను అనాథులుగా విడువను అంటున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ప్రియులారా, మనకు మూడో దిక్కుగా ప్రియులారా సర్వసత్యములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో దిక్కు అయితే, సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మూడో దిక్కుగా కనిపిస్తున్నాడండి. మూడో దిక్కుగా ప్రియులారా అండి ఇక్కడ సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిక్కుగా కనిపిస్తున్నాడండి. అండి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం గురించి, పాతాళం గురించి, దేవదూతల గురించి, దెయ్యము గురించి, ఈ సృష్టి రహస్యాల గురించి ఏమండి తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి దిక్కుగా ఉన్నాడు. ఏమండి బైబిల్ మన చేతికి వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు. అంటే బైబిల్ మన చేతికి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని బట్టి. అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మూడో దిక్కుగా ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అంటున్నాడండి. అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరైతే మాట్లాడుతారో అలాంటి వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైన అసలు పాపక్షమాపణే ఉండదు అంటున్నాడండి. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అతి ప్రాముఖ్యమైన మూడో దిక్కుగా అంటే మనకు కనబడుతున్నారు. ఈ ముగ్గురైనా ప్రపంచానికి దిక్కు, ఇంకెవరైనా దిక్కుగా ఉన్నారా అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, మొదటి దిక్కుగా తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి అంతా చేసి ఏమండి మనకు ఇచ్చాడండి. అలాగే రెండో దిక్కుగా మన పాపాలను ప్రియులారా ఏమండి కడగడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో దిక్కుగా కనిపిస్తున్నాడు. అలాగే మూడో దిక్కుగా ప్రియులారా ఏమండి యేసు చెప్పగా మిగిలినవన్నీ చెప్పి సర్వసత్యం బైబిల్లోని పూర్తి చేసే పనిలో పరిశుద్ధాత్మ మూడో దిక్కుగా మనకు ఏమండి కనిపిస్తున్నారండి. ఇప్పుడు మరలా ఈ ముగ్గురు వచ్చి ప్రపంచానికి వాక్యము చెప్పి మార్చారండి. మరి ఇప్పుడు దిక్కు ఎవరు?
దేవుని మనసు, దేవుని వాక్యం, యేసుక్రీస్తు వారి త్యాగము చెప్పి ప్రపంచాన్ని మార్చడానికి దిక్కు ఎవరు అని ఆలోచిస్తే ప్రియులారా, వారి తర్వాత ప్రపంచాన్ని కాపాడే బాధ్యత దేవుని నమ్మిన నీతిమంతులకు లేదా భక్తులకు దేవుడు భక్తులను దేవుడు ఎన్నుకున్నాడండి. నీతిమంతులను దేవుడు తీసుకున్నాడు. ప్రియులారా, మీకు అర్థం కావటానికి చరిత్రలో, బైబిల్ చరిత్రలో నోవాహు గారు ఉన్నారు. నోవాహు కాలములో జలప్రలయములో ఆ తర్వాత నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనిపించాడు. ఆ రోజు నోవాహు ఈ లోకానికి దిక్కుగా ఉన్నాడండి, దిక్కు అయ్యాడు. ఆనాడు 7గురిని నోవాహు రక్షించకపోతే ఈనాడు 750 కోట్ల మంది ఈ ప్రపంచ జనాభా ఉండేదే కాదు అంటున్నాడండి. చూడండి, అంటే నోవాహు కుటుంబం రక్షింపబడిందంటే నిజంగా ప్రియులారా, నోవాహు గారే తన కుటుంబానికి ఒక దిక్కుగా ఉన్నాడు. అలాగే ప్రియులారా, మనం భూమి మీద పుట్టామంటే మనం పుట్టడానికి, మనం రావడానికి నోవాహు గారే దిక్కుగా ఉన్నాడు. ఒకవేళ నోవాహు గారే నీతిమంతుడుగా లేకపోతే, నోవాహు గారే దిక్కుగా లేకపోతే ప్రియులారా, మనం వచ్చే వారమే కాదు అంటున్నాడండి. చూడండి, అంటే మనము రావడానికి 750 కోట్ల మంది ప్రపంచ జనాభా రావడానికి ప్రియులారా నోవాహు గారే దిక్కు. అలాగే మోషే గారు ఉన్నారు. మోసే దేవుని వీళ్ళంతట్లో నమ్మకమైన వాడండి, చాలా నమ్మకమైన వాడండి. మోసే ప్రియులారా దేవుని వీళ్ళంతట్లో చాలా నమ్మకమైన వాడండి, చాలా నమ్మకమైన వ్యక్తి. అందుకే 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో దిక్కులేని వారుగా ఉన్న ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు మోసేను పుట్టించాడు. మోసేను పుట్టించాడు. ఆ బానిసత్వపు బ్రతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ప్రియులారా రక్షించడానికి, విడిపించడానికి ఆ రోజు మోసే దిక్కుగా మారాడు. నోవాహు కుటుంబం రక్షింపబడటానికి నోవాహు గారు దిక్కుగా కనిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొందడానికి, విముక్తి పొందడానికి ఒక మోషే నాయకుడు దిక్కు అయ్యాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ప్రియులారా, నినివే పట్టణస్థులు వారు చేస్తున్న పాపములతో వాళ్ళు బలైపోయి మరణించకుండా నరకానికి వెళ్ళకుండా ప్రియులారా, యోనను బట్టి ప్రియులారా నినివే పట్టణస్థులు ప్రియులారా రక్షింపబడ్డారు. అంటే నినివే పట్టణానికి ప్రియులారా ఒకరోజు ఒకనాడు యోనా గారు దిక్కుగా ఉన్నాడు. ఇలా ఆలోచిస్తే ప్రియులారా బైబిల్ ఎంతోమంది అక్కడక్కడ ప్రియులారా చాలామంది ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పిల్లలకు దిక్కుగా ఉన్నారు భక్తులందరూ. ఇంకా మనం ఆలోచిస్తే ఈ తరంలో ప్రియులారా, ఈ 21వ శతాబ్దంలో ప్రియులారా ఈరోజు నిజంగా ప్రియులారా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్ని లేని మాటలుగా చిత్రీకరించి సమాజంలో బైబిల్ని ప్రియులారా తప్పుడు మార్గంలో నడిపించేవారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ 21వ శతాబ్దంలో ప్రియులారా నిజంగా జయశాలి తాతయ్య గారు పుట్టడం నిజంగా మన అదృష్టం. నిజంగా ప్రియులారా ఆయన బైబిల్ను 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు బైబిల్ను తపస్సు చేసి పరిశీలించి బైబిల్ను ప్రతి మాటను ప్రియులారా నేర్చుకొని తెలుసుకొని ఎన్నో పాఠాలను, ఎన్నో అంశాలను తీశాడండి. ఎన్నో అంశాలను తీసి ప్రియులారా మనకు ఈరోజు పాఠాలు తెలియజేస్తున్నాడండి. ఈరోజు ప్రియులారా దొంగ బోధకులు బైబిల్లో లేని అక్రమమైన మాటలు అని బైబిల్లో ఉన్న మాటలను కరిపి చెరిపి లేని మాటలను చెబుతూ తప్పు మార్గంలో నడిపిస్తున్న తరుణములో ఈరోజు నిజంగా జయశాలి శ్రీ పిడి సుందరరావు తాతయ్య గారు బైబిల్ని క్షుణ్ణంగా చదివి బాగా నేర్చుకొని ఈరోజు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనే జయశాలి గారే లేకపోతే మనము కూడా ప్రియులారా దొంగ బోధలు మునిగిపోయేవారమే, మనము కూడా నాశనానికి వెళ్ళిపోవాలి. కానీ ప్రియులారా మనం నిజంగా ఈరోజు సత్యవాక్యంలోనికి వచ్చామంటే, ఈరోజు బాగా వాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే
నిజంగా జైశాల్ తాతయ్య గారే మనకు దిక్కుగా ఉన్నాడు ఈ తరములో. జైశాల్ గారే దిక్కుగా ఉన్నారు. ఆలోచించండి బాగా. అలాగే ప్రియులారా, ఈరోజు నిజంగా ప్రతి ప్రశ్నను, బైబిల్లో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని ప్రతి ప్రశ్న చాలామంది సహోదరులు అడుగుతున్నారు. ప్రసన్న డాడీని అడుగుతుంటే ప్రతి ప్రశ్నకు నిజంగా ప్రియులారా ఈజీగా చెప్పేస్తున్నారండి సమాధానం. అంటే బైబిల్లో ఏం వ్రాయబడిందో మనకు తెలియకపోయినా మనము అడిగితే ప్రియులారా ప్రతి మాటను నిజంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నిజంగా ధైర్యంగా నిజంగా మనకు సమాధానం చెప్తున్నాడంటే నిజంగా ప్రియులారా నిజంగా ప్రసన్న డాడీ గారి మనకు దిక్కు, ప్రసన్న డాడీ గారి మనకు ఆధారం. అలాగే ప్రియులారా బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నిజంగా ప్రియులారా బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని ప్రియులారా సవాలు విసిరారు ఒకనాడు జైశాల్ తాతయ్య గారు. అలాగే ఈరోజు ప్రసన్న డాడీ గారు. నిజంగా ప్రియులారా బైబిల్ నిజమైన దైవ గ్రంథం, బైబిల్ బండారం కాదు, బైబిల్ దైవ గ్రంథం అని జైశాల్ తాతయ్య కానివ్వండి, ప్రసన్న డాడీ కానివ్వండి నిజంగా నిలబడి సమాజానికి ప్రియులారా బైబిల్లో వ్రాయబడిన దేవుని మనసును ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారంటే నిజంగా ప్రియులారా ఈ తరంలో నిజంగా పొగుడుతున్నారని కాదండి, పొగడట్లేదు. ఇక్కడ చెప్తున్నాను, వాస్తవం జరిగిన నిజాన్ని మీకు తెలియజేస్తున్నానండి. అంటే నిజంగా ప్రియులారా ఈరోజు బైబిల్ గొప్పది అని ప్రకటించడానికి బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని తెలియజేయడానికి ఒక జైశాల్ తాతయ్య గారు ప్రసన్న డాడీ గారు మనకు దిక్కుగా ఉన్నారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ప్రియులారా బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యాన్ని ప్రియులారా సాంగ్స్ రూపంగా రచించి గానం చేసి ఎలా పాడాలో ఎలా రచించాలో మనకు నిజంగా దిక్కుగా ఎవరు ఉన్నారో తెలుసా అండి? జాన్సన్ డాడీ అండి. కింగుగా బ్రతికాడండి. కింగుగా బ్రతికి, రాజుగా బ్రతికి ఎన్నో కార్యక్రమాలు చేసి తన తరంలో ఉన్నవారిని సేవ చేసి నిద్రించి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ఆయనే మనకు మాదిరిగా ఉన్నాడు, ఆయనే మనకు దిక్కుగా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ప్రియులారా ఆయన తన తరంలో ఉన్నవారిని సేవ చేసి నిద్రించి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఈరోజు మన ప్రసన్న డాడీ గారు నిజంగా బైబిల్లో వ్రాయబడిన వాక్యాన్ని ఈయన కూడా నిజంగా సాంగ్స్ రూపంగా రచించి గానము చేసి మాకు తెలియజేస్తున్నారంటే, మనకు తెలియజేస్తున్నారు, సమాజానికి తెలియజేస్తున్నారంటే ఈయన మనకు దిక్కు కాదా? ఈయన మనకు మాదిరి కాదా? ఈయన ప్రియులరా మనలను దిక్కుగా మనకు కనిపించట్లేదా? నిజంగా ప్రియులారా ఇలా ఎంతోమంది అండి, ఒక జాన్సన్ డాడీ కానివ్వండి, ప్రసన్న డాడీ కానివ్వండి, లేదా ఒక ఉపేంద్ర డాడీ కానివ్వండి, సంతోష్ డాడీ కానివ్వండి, రాజేంద్ర డాడీ కానివ్వండి, ఇలా ఎంతోమంది ప్రియులారా బైబిల్ని మనకు నేర్పించడానికి, మనకు బోధించడానికి, ఎలా చదవాలో, ఎలా చెప్పాలో, ఎలా ప్రకటించాలో మనకు భక్తులు, నాయకులు మనకు మాదిరిగా ఈరోజు మనకు కనబడుతున్నారు. చివరికి ఒక 2 మాటలు చూసి ముగించుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూడండి, అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించుడి అంటున్నాడండి. అంటే ఈరోజు ప్రియులారా పాతాళంలో వెళ్ళిపోవడానికి ప్రియులారా ప్రతి మనిషి జోగుతున్నాడు, ప్రతి మనిషి వణుకుతున్నాడు. అలాంటి వారిని ప్రియులారా రక్షించాలంటే ఎవరో తెలుసా అండి? మరలా దేవుడు వచ్చి చెప్పడు, మరలా నోహు వచ్చి చెప్పడు, మరలా యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పడు. క్రైస్తవులుగా మన మీదే బాధ్యత ఇచ్చాడు. మనమే ప్రియులారా మనలనే, క్రైస్తవులనే దిక్కుగా పెట్టాడు లోకానికి. అదే మన అంశం. ఈ లోకానికి దిక్కెవరు అంటే ప్రియులారా ఈ లోకానికి దిక్కు, మొదటి దిక్కు దేవుడు అని మనం చూసాం. రెండో దిక్కు యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నాం. మూడో దిక్కు పరిశుద్ధాత్మ దేవుడు అని తెలుసుకున్నాం. అలాగే 4వ దిక్కు ప్రియులారా క్రైస్తవులే ఈ లోకానికి దిక్కుగా కనిపిస్తున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు.
లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడండి. లోకములో మనం ఎలా ఉన్నామో తెలుసా? క్రైస్తవులుగా మనము ఉప్పుగా ఉన్నాము. అసలు లోకంలో ఎలా ఉన్నారు మీరు క్రైస్తవులుగా? మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. అంటే లోకంలో ఎలా ఉండాలో తెలుసా అండి? ఉప్పుగా ఉండాలండి. ఉప్పుగా ఉండాలి. ఏవండీ మనము అంటే ప్రతిసారి ఆహారంలో, అన్నములో ప్రియులారా కూరేసుకుంటాం. ఆ కూరలో అన్నీ వేసి ప్రియులారా నిజంగా ఉప్పు వేయకుండా తీసుకోండి. ఉప్పు వేయకుండా తినండి, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. చప్పగా ఉంటే తినగలమా? తినలేం. చూడండి ఉప్పుకున్న ఏమండి ప్రాముఖ్యమైన నాణ్యత ఇదండి. చూడండి ఏమండి ఒక కూరలో ఉప్పు వేయకపోతే ఎలాగైతే తినలేమో, అలాగే ప్రియులారా లోకములో ప్రియులారా నిజంగా క్రైస్తవుడే లేకపోతే నిజంగా ప్రకృతి భస్మం అయిపోతుంది. ప్రకృతి నాశనం అయిపోతుంది. ప్రకృతి నాశనం అవ్వకుండా ఉందంటే ఈ రోజు వరకు దేవుని పిల్లలు ఉన్నారండి, క్రైస్తవులు ఉన్నారు కనుక ఈ రోజు వరకు సమాజం కాపాడబడుతుంది, రక్షింపబడుతుంది. లేకపోతే ఏ రోజు నాశనం అయిపోవాల్సింది, ఎప్పటికో పాడైపోవాల్సిందండి. కానీ ఈరోజు పాడైపోకుండా ఉందంటే క్రైస్తవుడే లోకానికి దిక్కుగా ఉన్నాడు. క్రైస్తవుడే లోకానికి ఉప్పుగా ఉన్నాడు. క్రైస్తవుడే లోకానికి వెలుగుగా ఉన్నాడు. వెలుగు, స్టార్. అంటే వెలుగు అంటే ప్రియులారా నిజంగా స్టార్ అనే అర్థం అండి, చీకటని కాదు. వెలుగు అంటే ప్రియులారా వెలిగించడం. అంటే పాపలోకములో ఉన్నటువంటి వారు, పాపముతో మగ్గిపోతున్న వారిని ప్రియులారా మన యొక్క ప్రవర్తనను చూపించి, వాక్యాన్ని చూపించి వారిని మార్చి వెలుగులోనికి నడిపించాలి. ఈ లోకానికి మనమే వెలుగుగా ఉన్నాము. క్రైస్తవులే వెలుగుగా ఉన్నారు అంటున్నాడండి. 4వ దిక్కు ఎవరో తెలుసా అండి? క్రైస్తవులు. మనమే లోకానికి 4వ దిక్కుగా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, విన్న అంశాన్ని మర్చిపోకుండా మనమందరం విన్న వాక్యానుసారంగా జీవించాలని మనం చేసుకుంటున్నానండి. మొదటి దిక్కుగా దేవుడు ఉన్నాడండి. రెండో దిక్కుగా యేసుక్రీస్తు ప్రభుల వారు. మూడో దిక్కు పరిశుద్ధాత్మ దేవుడు. 4వ దిక్కు క్రైస్తవులు. కాబట్టి ప్రియులారా మనమందరము లోకములో ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా కనబడి అగ్నిలో పడిపోవడానికి జోగుతున్న కొందరినైనా వాక్యంతో కాపాడి దేవుడున్న మహాలోకంలో నడిపించాలని తండ్రి మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.